విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాలలో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒక్కొక్కరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా నిలుస్తుంది. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం, శ్రీరాముడు రావణాసురుణ్ణి అంతమొందించడం వంటి కథలే ఇందుకు ఉదాహరణ. అలాగే సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే విజయదశమి దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసి మెలిసి జరుపుకునే పండుగ. ఇది మనుష్యుల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. విజయదశమి పండుగ వెనక పలు పురాణ కథలు ఉన్నాయి. వాటికి ప్రధానంగా దుర్గామాత మహిషాసురుడి కథ చెబుతారు. అదేమిటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. అదేమిటంటే, ఏ పురుషుడి చేతిలోనూ మరణం పొందకూడదని వరం పొందుతాడు. ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తుంటాడు. ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తిని ఓ చోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఈ దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజున అతనిని సంహరిస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఇది మరొక ముఖ్యమైన కథ. ఇదేమిటంటే, శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణుడితో యుద్ధం చేసి 10వ రోజున రావణాసురుని అంతమొనర్చి విజయం సాధిస్తాడు. ఈ ఘటన కూడా విజయదశమి పండుగ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణంగా చెప్తారు. మహాభారతానికి వస్తే, ధర్మరాజు శకునితో మాయాజూతంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం కోసం విరాటరాజును కొలువుకు ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు. తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్న పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు. ఈ విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరో ప్రసక్తి.